హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఓడిఐ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఈ మ్యాచ్ షాహిద్ వీరనారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఇన్ రాయ్పూర్లో జరగబోతుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఓడిఐ మ్యాచ్ ఒక్కటే జరిగింది. ఆ న్యాచ్లో ఇండియా గెలిచింది. 2023లో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా జరిగింది. ఆ మ్యాచ్లో మన ఇండియా వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసి న్యూజిలాండ్ 108కి ఆల్అవుట్ చేసి వాళ్ళు మన ఇండియా వాళ్ళు 20 ఓవర్స్లోనే చేసేసారు. 2 వికెట్స్ కోల్పోయి ఈడ ఒకటే మ్యాచ్ జరిగింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. యావరేజ్ స్కోర్ 111గా ఉంది. ఓడిఐస్లో ఒకటే మ్యాచ్ జరిగింది కాబట్టి ప్లేయింగ్ 11 చూద్దాం. ఇండియా ప్లేయింగ్ 11. ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ మరియు రోహిత్ శర్మ. లెఫ్ట్ రైట్ కాంబినేషన్. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ. నెంబర్ 4లో రుతురాజ్ గైక్వాడ్. నెంబర్ 5లో వాషింగ్టన్ సుందర్. నెంబర్ 6లో కెప్టెన్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్. నెంబర్ 7లో రవీంద్ర జడేజా. నెంబర్ 8లో హర్షిత్ రాణా. నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్. నెంబర్ 10లో ప్రసిద్ధి కృష్ణ. నెంబర్ 11లో హర్షదీప్ సింగ్ బరిలో దిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇది మంచిగానే ఉంది. ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 చూద్దాం. సౌత్ ఆఫ్రికా టీంలో రేయాన్ రికల్టన్ ప్లేస్లో టెంబా బౌమా కెప్టెన్ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మనకైతే ఎలాంటి న్యూస్ లేదు. వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓపెనర్స్గా ఎయిడెన్ మార్కర్ మరియు క్వింటన్ డికాక్ బరిలో దిగే అవకాశం ఉంది. నెంబర్ 3లో టెంబా బౌమా కెప్టెన్. నెంబర్ 4లో మ్యాథ్యూ బ్రిజ్కే. నెంబర్ 5లో టోనీ డి జోర్జీ. నెంబర్ 6లో ద ఫినిషర్ డెవాల్ బ్రవిస్. నెంబర్ 7లో మార్కో యాన్సన్. నెంబర్ 8లో కార్బిన్ బోష్. నెంబర్ 9లో కేశవ్ మహారాజ్ సుబ్రాయన్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మన ఇండియాలో చాలామంది రైట్ హ్యాండర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ రైట్ హ్యాండర్స్ ఉన్నారు. అందుకే కేశవ్ మహారాజ్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. నెంబర్ 10లో ఓట్నిల్ బ్రాట్మన్. నెంబర్ 11లో నాండ్రే బర్గర్ వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన టీంలో చాలామంది ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ ఉన్నారు. అలాగే బౌలింగ్ కూడా మంచిగానే క్లిక్ అయింది. కాబట్టి లాస్ట్ మ్యాచ్లో ఈ మ్యాచ్ ఏం చేంజ్ చేయకుండా అలాగే ఫామ్ కంటిన్యూ చేస్తే మన ఇండియా ఈజీగా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చాలా కాంపిటీషన్ ఇచ్చారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. మరి ఈ మ్యాచ్లో ఎలా ఇస్తారో చూడాలి. అలాగే ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఎవరెవరు మంచిగా ఆడుతున్నారో ఒక లుక్ వేద్దాం. సిఎస్కే ప్లేయర్ అయిన ఆయుష్ మాత్రం 2 సెంచరీలు కొట్టి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 200 కొట్టాడు. అద్భుతమైన యంగ్స్టార్, 18 years old, చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అలాగే మరొక సిఎస్కే ప్లేయర్ అయిన ఊర్విల్ పటేల్ గుజరాత్ తరపున 1 సెంచరీ కొట్టాడు. 32 balls ఎంతో నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఇతను కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయిన అభిషేక్ శర్మ బిగ్ 100 కొట్టాడు. 148 కొట్టాడు పంజాబ్ తరపున. అలాగే మరో సన్ రైజర్స్ ప్లేయర్ అయిన ఇషాన్ కిషన్ జార్ఖండ్ తరపున 100 కొట్టాడు. అలాగే మరో ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయిన స్మరణ్ రవిచంద్రన్ ఒక కన్సిస్టెంట్ ప్లేయర్ ఉన్నాడు. నెంబర్ 4లో నెంబర్ 5లో బాగా ఆడుతున్నాడు. ఒక 50, 2 40 ఉన్నట్టు అనుకుంటా. అలాగే ఇప్పుడు ఐపీఎల్ కాంట్రాక్ట్ లేని ప్లేయర్స్ 3 ఉన్నారు. వాళ్ళు కూడా 2 మ్యాచ్లు బాగా ఆడారు. వాళ్ళు ఎవరంటే పృథ్వీ షా లాస్ట్ 2023 వరకు ఐపీఎల్లో ఆడాడు, కానీ లాస్ట్ సీజన్ అన్సోల్డ్ అయ్యాడు. కానీ ఇతను ఒక మ్యాచ్లో 66, 185 స్ట్రైక్ రేట్తో అద్భుతంగా ఆడాడు. అలాగే అభిమన్యు ఈశ్వరన్ మనకి తెలిసిన ఇతను టెస్ట్ ప్లేయర్గానే తెలుసు, కానీ ఇతను T20లో కూడా 100 కొట్టాడు మొన్ననే బెంగాల్ తరపున. ఇతను కూడా చాలా మంచిగానే ఆడాడు. ఇతను స్ట్రైక్ రేట్ 156గా ఉంది ఈ సీజన్లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో. అలాగే బౌలర్ ఇప్పుడు చెప్పుకోబోయే ఆకిబ్ నబీ. ఇతను 4 overs వేసి 4 wickets వేసి 16 runs వేశాడు. ఇతను ఐపీఎల్లో మంచి ఆప్షన్ అవుతాడు. మంచి స్వింగ్ బౌలర్లా కనిపిస్తున్నాడు. మంచిగా వేస్తున్నాడు బౌలింగు. మరి ఇందులో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే ఐపీఎల్ ఆక్షన్లో 1355 ప్లేయర్స్ రిజిస్టర్ అయ్యారని క్రిక్బజ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు నిన్న నైట్. మరి ఎవరు ఎక్కువ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. గ్లెన్ మ్యాక్స్వెల్ రిజిస్టర్ కానట్టు తెలుస్తుంది ఐపీఎల్ ఆక్షన్లో. మరి అతను కెరియర్ ముగిసినట్టేనా, మరి మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఫామ్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే
అలాగే బిగ్ సర్ప్రైజ్ ఆండ్రూ రసెల్ ఐపీఎల్ నుంచి రిటైర్డ్ అయ్యాడు. అతను ఆడితే కేకేఆర్కే ఆడతాను, లేదంటే రిటైర్డ్ అయ్యి అది కేకేఆర్ కోచింగ్ స్టాఫ్లో జాయిన్ అవుతానని అతను చెప్పాడు. వేరే లీగ్స్లో ఆడతాను కానీ ఈ ఐపీఎల్ మాత్రమే రిటైర్డ్ అవుతున్నానని చెప్పాడు. నాకైతే చాలా బాధ అనిపించింది రసెల్ రిటైర్డ్ అయినప్పుడు. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఐపీఎల్ వీడియోస్ కోసం. ఇక్కడ నుంచి చాలా వీడియోస్ పెడుతున్నాను.